హాయ్ ఫ్రెండ్స్, తల్లిదండ్రుల మానసిక స్థితే సంతతిగా దిగివస్తుంది అనడానికి ఒక ఉదాహరణ తెలుసుకుందాము. ఒక ఆంగ్లేయ కుటుంబంలో ఒక గర్భిణీ స్త్రీ నివసించే గదిలో ఇతర చిత్రపటాలతో పాటు ఇథియోపియన్ జాతికి చెందిన బహద్దూర్ యొక్క చిత్రం కూడా ఉండేది. ఇది ఆమెకు చాలా ప్రియంగా తోచేది. ఆ చిత్రాన్ని పదే పదే చూస్తుండేది. ఇతర పనులలో ఉండగా కూడా ఆమెకు ఈ చిత్రమే గుర్తుకు వస్తుండేది. తరువాత కొంతకాలానికి ఒక బాలునికి జన్మనిచ్చింది. తల్లిదండ్రులు ఆంగ్లేయులై ఉండి కూడా బిడ్డ మాత్రం పూర్తిగా ఇథియోపియన్ మాదిరి చిత్రపటంలోని బహద్దూర్ వలె జన్మించటం పట్ల అందరూ అపరిమితమైన ఆశ్చర్యం పొందారు. ఇది ఆశ్చర్యపడవలసినది ఏమీ కాదు, సహజమైన విషయమే. ఇళ్లల్లో భగవంతులు విగ్రహాలు, మహాపురుషుల చిత్రపటాలు పెట్టుకోవటానికి కారణం యాదృచ్ఛికం కాదు, వారి ఆకృతి నుండి ఉత్పన్నమయ్యే సూక్ష్మభావన ప్రభావం యొక్క లాభాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది. మనము గర్భిణీ స్త్రీ చేసే పనులు తన బిడ్డపై ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా చెప్పగలం.